Despite having a good Christian upbringing and everything he desired, Sadanand never realized that he was still lacking something until he attended a youth camp. ఫాదర్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఫాదర్తో పాటు అన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాడిని, కాంగో ప్లే చేసేవాడిని. సో అన్నీ కూడా సెట్ చేసేవాడిని చర్చ్లో. బట్ పర్సనల్ లైఫ్కి వచ్చే లోపల సంథింగ్ నా జీవితంలో కొద్దుగా ఉంది. నామినల్గా జీవించేవాడిని యాజ్ ఎ నామినల్ క్రిస్టియన్గా. ఐ డోంట్ హ్యావ్ డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. On realizing this fact, Sadanand made the decision to give his life to Christ and invited Jesus into his heart. నేను ఎక్స్పీరియన్స్ చేసిన చేంజెస్ ఏంటంటే పర్సనల్ లైఫ్ దేవుడితో ఇదివరకు నా వ్యక్తిగత జీవితంలో దేవుడు నామినల్గా ఉండేవాడిని. తర్వాత ప్రేయర్తో వర్డ్తో నా లైఫ్ స్టార్ట్ అయ్యేది. ఎక్కువగా ప్రేయర్స్కి అటెండ్ అయ్యేవాడిని, అనేక మంది మీటింగ్స్కి వెళ్ళేవాడిని, దైవజనులకి. వర్డ్ థర్స్టీ ఎక్కువ ఉండేది. దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ మనము నేను జీవించిన విధానం కంటే దేవుళ్ళో ఏదో ఉంది. నామినల్గా ఉంటే ఏమీ దొరకదు, దేవునిలో ఉంటే అన్నీ దొరుకుతాయి అనేది నేను కనుగొన్న సత్యము దేవునితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. After completing his graduation in engineering, Sadanand started working for a company that challenged his faith and his relationship with God. జాబ్ జాయిన్ అయిన తర్వాత సండేస్ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు కాదు. మెయిన్గా చర్చ్ ఫెలోషిప్ మిస్ అవుతున్నా. నేను పెరిగింది కూడా చర్చ్ ఫెలోషిప్లో పెరిగాను. సండే మేనేజర్తో ఫైట్ చేసి హాలిడేస్ ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు హాలిడేస్ ఇచ్చేవాళ్ళు కాదు. అక్కడ నేను బాగా ఫైట్ చేయడం జరిగింది. అప్పుడు ఇది కాదు, అప్పుడు నాకు ఒక ఆశ కలిగింది ఏంటంటే వై కాంట్ వి స్టార్ట్ బిజినెస్. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిచయం చేయొచ్చు, ఆ మనీని గాడ్కి యూజ్ చేయొచ్చు, అనేక మందికి బ్లెస్సింగ్గా ఉండొచ్చు అనే థాట్ జాబ్ చేస్తున్న టైంలో వచ్చింది. Though Sadanand was disappointed and perplexed, he was determined to work towards his goal of starting his own business. ఒక 30 ఎంప్లాయీస్ ఫస్ట్ స్టార్ట్ చేసాం సోమంచిగూడలో. స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసి ప్రతిరోజు ప్రార్థనతో స్టార్ట్ చేసేవాళ్ళం. ఫస్ట్ స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాం. తర్వాత మేము ఎప్పుడైతే లాభాల్లోకి వెళ్తూ ఉన్నామో వీ యూస్ టు డూ ఆ టైంలోనే గాడ్కి మినిస్ట్రీ చేస్తూ ఉండేవాళ్ళం, పరిచయం చేస్తూ ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే జీల్తో పరిచయం చేస్తూ ఉండేవాళ్ళం. అనేక రాష్ట్రాలు తిరిగాం మనీతో. సో ఆ మనీ అంతా కూడా అట్లా ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. When his business was thriving and he was making plans for his future, God called Sadanand for full-time ministry. సో దేవుడు మాతో మాట్లాడినప్పుడు ఒబీడియంట్ చూపించాం దేవునికి. వెలుచూపుతో కాక విశ్వాసంతో నడుచుకోవాలి అనే వాక్యము నేను తెలుసుకున్న సత్యం. అది దేవునిలో ఎదిగే కొద్ది. సో ఓన్లీ త్రూ ఫెయిత్ ఓన్లీ విల్ ఓవర్కమ్ ఎవ్రీ ఫియర్స్. ప్రతి భయాల్ని మనం జయిస్తాం. ఓన్లీ విశ్వాసం ద్వారా మన ప్రొవిజన్ కూడా దేవుడు ఇస్తాడు. విశ్వాసం ద్వారానే అన్నీ కూడా సమకూర్చబడతాయి. అది వెలుచూపుతో అయితే అవ్వవు అని నేను తెలుసుకున్నాను. As Sadanand was seeking God's direction for his ministry, God spoke to him clearly and precisely. Psalms 29:3-9లో వాయిస్ గురించి ఉండదు. జలమూల మీద ఆయన స్వరం ఉంది, మౌంటైన్స్లో ఆయన స్వరం ఉంది. సో ఈ వాయిస్ అనేది డెడ్ని రేస్ చేసింది. దేవుని స్వరము అనేక మందిని లేపింది. సో ఆ విధంగా వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ అని పెడదామని దేవుడు నాతో మాట్లాడుతూ స్టార్ట్ చేశాడు. Today, along with his wife Rahel Glory, Sadanand is moving forward with one common goal, reaching the unreached and sharing the love of Christ to everyone. దేవుడి కృపను బట్టి ఇప్పుడు దాకా అనేక ప్రాంతాలకు వెళ్ళని ప్రాంతాలకు దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. ఇంకా రానున్న దినాల్లో అనేక రాష్ట్రాలకి, అనేక దేశాలకి దేవుని యొక్క సువార్తని చెప్తూ నా వాయిస్ ద్వారా అనేక మందిని రక్షించాలి, అనేక మందిని పరలోకానికి తీసుకెళ్లాలని గోల్తో నేను ముందుకెళ్తా ఉన్నాను. సో ఇప్పుడు దాకా చాలా విలేజెస్లోకి వెళ్ళాను, చాలా వెళ్ళనటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళి పెద్ద మీటింగ్ కండక్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి విత్ ఓన్ ఎక్స్పెన్సెస్తో. సో దేవుడు నాకు ఇచ్చినటువంటి దాంతో అనేక రాష్ట్రాలకి, అనేక గ్రామాలకు వెళ్ళి డబ్బులు కొన్నిసార్లు దైవజనులకు ఇచ్చి మినిస్ట్రీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా జీల్తో, ఆశతో ఇంకా ఎక్కువగా విస్తరించాలి. దేవుడు లోకమంతటా సువార్త చెప్పమన్నాడు కదా, ఆ విధంగా అంతటా విస్తరించాలి అనే ఆశతో, ప్యాషన్తో
దేవుడిలో ముందుకు వెళ్తూ ఉన్నాను.